Hello all, welcome to Movies for You. Here is our opinion on War 2 teaser. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 అనే ప్రాజెక్ట్‌లోకి ఎన్టీఆర్ ఎంటర్ అవుతున్నాడు అంటే ఫస్ట్ నమ్మలేదు. ఆ తర్వాత లీక్స్ అవి చూసి నమ్మాల్సొచ్చింది. ఏంటబ్బా! ఎందుకు చేస్తున్నాడు అనుకున్నా. కానీ ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ చేయడం వల్ల మ్యూచువల్ ప్రాఫిట్ ఉంది. ఒకటి 'ట్రిపుల్ ఆర్' తర్వాత వచ్చిన 'దేవరా' నార్త్‌లో డీసెంట్‌గానే పెర్ఫార్మ్ చేసినా 'ట్రిపుల్ ఆర్' లెవెల్‌లో అయితే రిసెప్షన్ రాలేదు. అండ్ ఈ సినిమాతో తన నార్త్ మార్కెట్‌ని ఇంకొద్దిగా పుష్ చేసుకొని 'ఇంటర్నల్' మూవీతో అది స్కై హైకి తీసుకెళ్లాలని ఎన్టీఆర్ ఒపీనియన్ అయ్యుండొచ్చు. అండ్ ఈ పాన్ ఇండియా అనేది స్టార్ట్ అయ్యాక అందరూ తెలుగు మార్కెట్‌ని క్రాక్ చేయడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 1, 2 వర్కౌట్ అయినా మోస్ట్ ఆఫ్ ది మూవీస్ బోల్తా పడ్డాయి. అలా తెలుగు స్టార్‌ని పట్టుకొని మన సినిమా మార్కెట్ ఎస్పెషల్లీ బయ్యారా స్పై యూనివర్స్ మార్కెట్‌ని ఎందుకు పుష్ చేయకూడదు అని ఎన్టీఆర్‌ని తీసుకొని ఉంటారు. సో, అట్ ది పాయింట్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ మ్యూచువల్ ప్రాఫిట్. ఇంకా టీజర్ విషయానికొస్తే నాకు ఈ నార్త్ ప్రొడక్షన్ హౌస్‌లో బాగా నచ్చింది. ఏ హడావిడి చేయకుండా అప్డేట్ అనే పేరుతో అప్డేట్స్ ఆఫ్ ది అప్డేట్స్ ఆఫ్ ది అప్డేట్స్ అని సావగొట్టకుండా వాళ్ళకి కుదిరిన టైంలో డైరెక్ట్ వీడియో కాంటెంట్ రిలీజ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్క మీడియా లీక్ కూడా లేదు. సో, అసలు ఏం వస్తుంది? ఎలా ఉంటుందనే లీక్స్ లేకపోవడం ఒక తెలుగు ఆడియన్‌గా ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. వి నీడ్ టు అప్రిషియేట్ థట్. టీజర్ వచ్చింది. చూసాను. డీసెంట్ అనిపించింది. అండ్ నేను టీజర్ ఇలా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. తారక్ బర్త్‌డే కాబట్టి కంప్లీట్‌గా తారక్ క్యారెక్టరైజేషన్‌ని ప్రెజెంట్ చేస్తూ ఒక టీజర్ వదులుతారు. హృతిక్‌వి చిన్న చిన్న ఫాస్ట్ కట్స్ ఉంటాయనుకున్నా. బట్ దే వెంట్ విత్ ఎ టిపికల్ టెంప్లేట్ ట్రైలర్ విచ్ వి హావ్ బీన్ సీయింగ్ ఫర్ ఆల్ ద వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫిల్మ్స్. కానీ ఇద్దరి మధ్య మేజర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేదైతే మనకి రివీల్ చేయలేదు. మోస్ట్ ప్రాబబుల్లీ అది ట్రైలర్‌లో రివీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ ఈ టీజర్‌లో నాకు 2 షాట్స్ భలే అనిపించాయి. ఒకటి ఎన్టీఆర్ బ్లాక్ సూట్‌లో అలా నడిచొస్తూ ఒక షాట్ ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అండ్ హృతిక్ రోషన్ వాకింగ్ షాట్ ఒకటి సూపర్‌గా అనిపించింది. వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ మాత్రం గట్టిగా పోటాపోటీగా ఉండబోతుంది. అండ్ ఇట్స్ క్లియర్‌లీ విజిబుల్ ఇన్ ద టీజర్. అండ్ ఈ ఫేస్ ఆఫ్‌కి లీడ్ చేసే సీన్స్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుంటే మాత్రం థియేటర్స్ ఎరప్ట్ అవ్వడం మాత్రం గ్యారంటీ అండి. అండ్ ఇంకొక టాక్ ఏంటంటే ఎన్టీఆర్‌ని ముందు నుండి విలను విలను అని పోర్ట్రే చేస్తూ వచ్చారు. అయితే అలా కాకుండా లాస్ట్‌కి ఒక క్రూషియల్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో తను కూడా ఒక మేజర్ రోల్‌లా ఐదర్ ఒక ట్విస్ట్ గానో లేదా ఒక మేజర్ క్యారెక్టర్ ఆర్క్ గానో మార్చేసి తనని ఈ యూనివర్స్‌లోని వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్‌గా నించోబెట్టబోతున్నారని ఒక చిన్న రూమర్ ఉంది. అండ్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఇది నిజమైతే జస్ట్ ఇమాజిన్ 'షారుఖ్ ఖాన్', 'హృతిక్', 'సల్మాన్ ఖాన్' ఇలా ఇంతమంది స్టార్స్‌తో మన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' కూడా స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ గట్టిగా ఉంది. జస్ట్ ఇమాజిన్ అలాంటి ఒక్క ఫ్రేమ్ పడితే ఇండియాలోని థియేటర్స్ ఏ రేంజ్‌లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయో. అండ్ ఫర్ 'హృతిక్' 90స్ కిడ్స్‌కి మన తెలుగు స్టేట్స్‌లో కూడా 'క్రిష్', 'క్రిష్ 3', 'ధూమ్ 2' లాంటి మూవీస్‌తో తన పొటెన్షియల్ ఏంటో, తను ఎంత గొప్ప నటుడో చాలా మందికి తెలుసు. అండ్ ఆయనకి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే 'క్రిష్ 3' తర్వాత ఆయన ఇక్కడ ఆడియన్స్‌ని ప్లీజ్ చేసే మూవీస్ దింపలేదు. ఈ మూవీ తనకి కూడా ఒక మంచి ఛాన్స్. ఇక్కడ ఆడియన్స్‌ని మళ్ళీ తను రివైవ్ చేసుకోవడానికి. యెస్, టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ డిసప్పాయింట్‌గానే ఉంది. మేబీ రీసెంట్‌గానే షూట్ అయిపోయింది. సో, ఇట్ ఈస్ అన్ అన్‌ఫినిష్డ్ ప్రొడక్ట్ అండ్ ఎన్టీఆర్ బర్త్‌డేకి ఎలా అయినా అప్డేట్ దింపాలి అని టీజర్ వర్క్‌ని రష్ చేసి ఉండొచ్చు. సేమ్ మూవీలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఫోను స్క్రీన్‌లోనే అర్థమైపోతుందంటే బిగ్ స్క్రీన్ మీద ఈజీగా దొరికిపోతారు. అండ్ ప్రీవియస్ వైఆర్ఎఫ్ బిగ్ బడ్జెట్ టీజర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ వీఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్ ఉంది. అయితే ఈ వీఎఫ్ఎక్స్ ప్రాబ్లమ్‌ని పలు థియేటర్‌లో సినిమా రిలీజ్ అయ్యే టైంకి అన్ని రెక్టిఫై చేసేసి మంచి ప్రొడక్ట్‌ని డెలివరీ చేశారు. సో, ఆ వీఎఫ్ఎక్స్ కరెక్షన్స్ అండ్ ఒక మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ బిట్వీన్ ద 2 బిగ్ స్టార్స్ అండ్ మంచి యాక్షన్ సెట్ పీసెస్ ఉండి ఎలివేషన్స్ వర్కౌట్ అయితే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ స్టాండర్డ్స్‌ని ఈ యూనివర్స్‌ని మన సౌత్ వరకు ఎక్స్‌పాండ్ అయ్యి 1000 కోట్లు కేక్ వాక్ అయ్యే ఫిల్మ్ ఇది. హోప్ ఇట్ హ్యాపెన్స్. మీకు టీజర్ ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ది మూవీస్ ఫర్ యూ. బై.